హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ముందుగా మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఈ వీడియో కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో. ఆ రోజు మేము 365 ఒత్తులు ఎలా వెలిగించామో చూసేయండి. ఈ కార్తీక మాసం నెల మొత్తం ఉపవాసం ఉండి ప్రొద్దున్నే దీపారాధన చేయలేని వారు నెల మొత్తంలో 4 సోమవారాలు, 2 ఏకాదశులు, ఒక పౌర్ణమి, అమావాస్యలు వస్తాయి కదా, ఆ రోజులన్నా చేసుకోవచ్చు. అది కూడా కుదరని వాళ్ళు పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి ఇలా 365 ఒత్తులు వెలిగించుకుంటే చాలా మంచిది. అది కూడా ఇంట్లో మగవారు చేస్తే చాలా మంచిదంట. ఇక్కడ వీడియోలో కార్తీక పౌర్ణమి రోజు నేను ప్రొద్దున్నే దీపారాధన 5 చేశాను. సో నేనైతే ఈ నెల మొత్తం ప్రొద్దున్నే దీపారాధన, సాయంత్రం దీపారాధన ఇంట్లో నిత్యం మనం చేసుకునే మందిరంలో చేసి ఆ తర్వాత గడపను పూజిస్తాను. ఆ తర్వాతే తులసమ్మకు కూడా పూజ చేస్తాను. మనం ఇంట్లో నిత్యం పూజ చేసే మందిరంలో పూజ చేశాకే ఆ తర్వాత ఎక్కడైనా పూజ చేయాలి. నేనైతే ఇలానే చేస్తాను. సో పూజ అయితే చేస్తాను, కానీ ప్రతిరోజు ఉపవాసం మాత్రం ఉండను, కుదరదండి. కుదిరితే కార్తీక సోమవారాలు ఉంటాను, పౌర్ణమి రోజు మాత్రం కంపల్సరీ ఉంటాను. నాతో పాటు మా వారు, పిల్లలు అందరం కలిసి ఉపవాసం ఉంటాము. ఉపవాసం ఉండే ఒత్తులు వెలిగిస్తామండి. సో ఇక్కడ ఉదయం నిత్యం ఇంట్లో పూజ చేసే మందిరంలో దీపారాధన చేసిన తర్వాత గడపమ్మను పూజించుకున్నాను. ఆ తర్వాత తులసికోట దగ్గరికి వచ్చాను. తులసికోటకి పసుపు రాసి బొట్లు పెట్టలేదని అనుకుంటున్నారా? శుభ్రంగా క్లీన్ చేశానండి. కడిగిన తర్వాత వర్షం పడిద్దని చెప్పేసి ఆ టైంలో పెట్టలేదు. ఇక టైం అయిపోతుందని పొద్దున్న దీపారాధన చేసి తర్వాత పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను. ఇక్కడ ఈవినింగు పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను కదా, అలాగే శివలింగం కూడా వేసుకుందామని శివలింగం వేసుకున్నాను. ఆ శివలింగం వేసిన తర్వాత పాలు పొంగిచ్చానండి. ప్రసాదానికి పాలు కంపల్సరీ పొంగించుకోవాలి. పాలు పొంగిచ్చాను. సో ఇలా నైవేద్యానికి పాల పొంగల్లే కాకుండా సలివిడి, వడపప్పు కూడా పెట్టానండి. మనం ఏ పండగలకైనా సలివిడి, వడపప్పు కంపల్సరీ నైవేద్యం పెడితే చాలా మంచిది. ఇలా పాల పొంగల్లో నేను ఆవు పాలు కూడా పోసి పాల పొంగళ్ళు చేశాను. విడిగా ఆవు పాలు కూడా నైవేద్యానికి పెట్టాను. కొంచెం పెట్టిన ఆవు పాలు నైవేద్యానికి చాలా మంచిదంట, అందుకని నేను ఆవు పాలు నైవేద్యానికి పెట్టాను. ఇలా పాల పొంగళ్ళు చేసుకుంటూనే అక్కడ తులసమ్మ కాడ శివలింగం వేశాను కదా, శివలింగం వేసి అక్కడ అలంకరించాను. అట్లాగే సాయంత్రం కూడా నిత్య దీపారాధన చేశాను. నిత్యం చేసుకునే మందిరంలో దీపారాధన చేశాను. ఫస్ట్ ఈ మందిరంలో దీపారాధన చేసి తర్వాత గడపమ్మను పూజించుకున్నాకే తులసికోట దగ్గర 365 ఒత్తులు వెలిగించాము. ఫస్ట్లో పిల్లలు, చిన్నపిల్లలు అప్పుడు గుడికి వెళ్ళి మరీ వెలిగించే వాళ్ళము, కానీ ఇప్పుడు కుదరక ఇంట్లోనే తులసమ్మ దగ్గర వెలిగించుకుంటున్నాము. గుడిలో వెలిగిస్తే మంచిదే, కానీ ఎక్కువ జనం ఉండి ఇరుకిరుకుగా ఉంటుంది. అందువల్ల మేము గుడికి వెళ్ళలేక ఇంట్లోనే వెలిగిస్తున్నాము. ఇక్కడైతే గుడిలో వెలిగించిన తర్వాత మనం ఆ దగ్గరలో ఉండకపోతే పక్కకు నెట్టేస్తున్నారు. అందుకని ఇంట్లో వెలిగించుకుంటే మన కళ్ళ ముందే మంచిగా వెలుగుతూ ఉంటాయి కదా అని చెప్పేసి ఇంట్లోనే వెలిగించుకుంటున్నాను తులసికోట దగ్గర. అలానే బాబుకి కూడా కాలేజీ నైట్ వచ్చేసరికి 7 దాటుతుంది కదా అని చెప్పేసి బాబు వచ్చిన దాకా ఉండాలి కదా, గుడికి వెళ్ళటానికి కుదరక ఇంట్లోనే వెలిగించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ గుడికి వెళ్ళి శివయ్యను దర్శనం చేసుకోవాలి అంటే ఈ కార్తీక మాసంలో ఎప్పుడు దర్శనం చేసుకున్నా ఏమీ కాదు. ఈ నెల మొత్తంలో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు.
పిల్లలు వచ్చేసరికి నేను తులసమ్మ కాడ అంతా ప్రిపేర్ చేసి ఉంచాను. పిల్లలు వచ్చిన తర్వాత ఫస్ట్ మేము ఇద్దరం వెలిగించాము. మేమిద్దరం వెలిగించిన తర్వాత ఆ తర్వాత పిల్లలు వెలిగించారు. సో ఇలా తులసమ్మ దగ్గర ఎంత ప్రశాంతంగా వెలిగించుకున్నామో 365 ఒత్తులు. ఇవాళ మీకు విషయం చెప్పడం మర్చిపోయాను కదా, ఇవాళ చిన్నబాబు పుట్టినరోజు కూడా. అంటే డేటు ప్రకారం అయితే ఇవాళ కాదు, తిథుల ప్రకారం అయితే ఇవ్వాలి. తను కార్తీక పౌర్ణమి రోజే పుట్టాడు. సో ఇక్కడ నలుగురు 365 ఒత్తులు వెలిగించాము. అట్లానే నేను ఎక్కువ దీపాలు కూడా పెట్టాను. ఆ శివయ్యకి ఎంతో ఇష్టం కదా ఎక్కువ దీపాలలో ఉండటము, అందుకనే ఎక్కువ దీపాలు కూడా వెలిగించాను. ఇక్కడ మేము నలుగురం కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంటుందండి, కొంచెం ప్లేస్ కొద్దిగా తక్కువ ఉంటుంది, చిన్న గొందండి. అందుకనే ఫస్ట్ మేమిద్దరం వెలిగించిన తర్వాత ఆ తర్వాత పిల్లలిద్దరిని కూర్చోబెట్టి వెలిగించమన్నాము, వెలిగించారు. ఇలా 365 ఒత్తులు అయితే ప్రశాంతంగా వెలిగించుకున్నామండి. ఇలా ఒత్తులన్నీ వెలిగించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి తాంబూలం ఇచ్చి నైవేద్యం చూపించిన తర్వాత మేము స్వామి ఆరగించిన తర్వాత మేము చంద్రుడిని చూసి మరీ ప్రసాదం తీసుకున్నాము. ఉపవాసం ఉన్నాం కదా, చంద్రుడిని చూసి ప్రసాదం తీసుకుంటే చాలా మంచిది. చంద్రుడు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడో. ఇక్కడ నేను ప్రసాదానికి వడపప్పు, సలివిడి, పరవన్నం చేశాను కదా, వాటితో పాటు పప్పు, నేతి బీరకాయ చట్నీ చేశానండి. ఈ ఉపవాసం ఉన్నప్పుడు నేతి బీరకాయ చట్నీ తింటే చాలా మంచిదంట ఈ కార్తీక మాసంలో. బయట బయట చంద్రుడికి కూడా నైవేద్యం పెట్టి చూపించి మరి మనం తినాలి. మాకు కుదరక ఇలా ఇంట్లోనే తినాల్సి వచ్చింది, ఇంట్లోనే తినేసామండి. నాకు తెలిసినంతలో నేను పూజ చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. నేను చేసింది బాగుందా లేదో కూడా కామెంట్ చేయండి. ఇలా తులసికోట దగ్గర శివలింగాన్ని వేశాను కదా, అది కూడా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో పౌర్ణమి ముందు రోజు 10 నుంచి తెల్లారి 7 దాకా అన్నారు కదా, కానీ చంద్రుడు మాత్రం 10 చూసినా కూడా కనిపిస్తున్నాడండి, బాగా కనిపిస్తున్నాడు చంద్రుడు. వెలుతురు బాగా ఉంది. అక్కడ నేను ఫోటో కూడా దిగాను, ఎంత బాగా వచ్చిందో. అంత వెలుతురు ఉందండి నైట్ టైం అయినా కూడా. చూడండి ఎంత బాగా ఉందో చంద్రుడు. బాగుంది కదా. బాయ్ బాయ్ అండి.